ఇవాళ ఒకటే చెప్తా ఉన్నానండి, గడిచిన 13 నెలల నుంచి అక్రమ అరెస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా ఈ సిఐడి సిట్ లాంటి ఏజెన్సీలను ఉపయోగం పెట్టుకుని ఇవాళ ప్రతిపక్ష నోరు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఒకవేళ మీరు చెప్పినట్టు స్కామే కనుక జరిగితే 13 నెలల కాల వ్యవధిలో మీరు మనీ ట్రయల్ ఏం చేశారు? డబ్బు మీరు ఎక్కడి నుంచి వచ్చిందనేది మీరు ప్రూవ్ చేశారా? ఎందుకు చేయలేకపోయారు? నేను ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన దాంట్లో క్యాబినెట్ నోట్ ఫైల్లో క్లియర్గా 370 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి డిజైన్ టెక్ అనే కంపెనీకి డబ్బు మళ్లించారు. అది డైరెక్ట్గా ఆధారాలతో దొరికింది. అది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అప్పుడు అరెస్టులు జరిగినాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు మనీ ట్రయల్ ఏం మనీ ట్రయల్ చేశారు? ఎక్కడ ఏ ఆధారాలతో మీరు అరెస్టులు చేశారు? మీరు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది ఇందులో? అసలు మీరు ఏ రకంగా ఏ బాధ్యత తీసుకుని మీరు ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు? అంటే రేపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సెషన్స్లో దేశం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ పార్లమెంట్ సెషన్స్ ముందు రోజు అరెస్ట్ చేసి ఇవాళ మీరు చేయడం వలన ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మీరే విత్తనాలు నాటుతూ ఉన్నారు, రేపు మహావృక్షం అవుతుంది, అది మళ్ళీ మీకే అంటుకుంటుంది అనేది మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ డైరెక్ట్గా రెడ్ బుక్ పట్టుకుని దీంట్లో నేను పేర్లు రాసుకున్నాను, వీళ్ళందరినీ అరెస్టులు చేస్తానని ఆయన క్లియర్ కట్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. అంటే ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగానికి ఏం విలువిస్తూ ఉన్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ కాస్ట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీనికి బాధ్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. ఇంకా లోకేష్ కుర్రోడే, ఆయనకి ఇంకా వయసు ఉంది. రేపు మళ్ళీ ఆయన ఎన్ని అష్టకష్టాలు పడతాడో ఒకసారి తండ్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నా, మీరు ఈ యొక్క దాంట్లో మీరు కూడా బాధ్యులు అవుతారు. ఖచ్చితంగా మీరు విష సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు, విష విత్తనాలు నాటుతూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఈ మహావృక్షాలు అయితే ఈ మీ పాలిట యముళ్ళ మీకు అవతరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. వాస్తవంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి సుపరిపాలన అందించలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాస్పందనను చూసి వారవలేక, అలాగని చిత్తూరు ఆయన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో కూడా ప్రజల యొక్క మద్దతు కోల్పోయి అక్కడ పెద్దిరెడ్డి కుటుంబాన్ని, ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ఈరోజు ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రకంగా లేనటువంటి ఒక అక్రమ కేసును ఆయనే సృష్టించి దాన్ని పెట్టి ఇవాళ అధికారుల మీద ఒత్తిడి పెట్టి, లేకపోతే అధికారులు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి అధికారుల చేత ఈ రకమైన కేసులు పెట్టించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా మొట్టమొదటిసారి మరి ఎంతో అనుభవం కలిగినటువంటి వాడిని చెప్తూ ఉంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అనుభవం అంతా కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం ప్రతిపక్షాలను అనగదొక్కితే మేము ఎంత అవినీతి చేసినా మమ్మల్ని మళ్ళీ ఎన్నుకుంటారనే తప్పుడు ఆలోచనతో మీరు వెళ్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో మంత్రులు కూడా ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేరు. వారి ఎమ్మెల్యేలు మంత్రులు విచ్చలవిడిగా అవినీతి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట కూడా వినేటువంటి పరిస్థితి లేదు. దాన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేక ఇవాళ మరి ఉక్కుపాదంతో ప్రతిపక్షం అనేటువంటి దాన్ని తొక్కిపెట్టేస్తే నేను ఒక్కడనే ఉంటాను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నేను ఒక్కడనే ఉంటాననే ఆలోచనతో ఆయన కార్యక్రమం చేస్తున్నాడు. మీరు ఏ రకమైనటువంటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మిథున్ రెడ్డి గారు కూడా చెప్పాడు, మా ఇంట్లో నా ప్రాణం పోయినా సరే నేను అవసరమైతే దీని మీద మరి ప్రతిఘటిస్తాను తప్ప ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెళ్ళ ఉంచే పరిస్థితి ఉండదని మాట చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మరి తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం, దీన్ని ఎదుర్కొంటాం. రేపు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది. దానిలో భాగంగానే ఏదో రకంగా వాళ్ళ మీదకి వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే ఈ అరెస్టులు అన్నది. అంతేకాకుండా వాళ్ళు ముందుగా దాడులు చేసి భయపెట్టాలనుకున్నారు వైఎస్ఆర్ శ్రేణులపైన. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా వాళ్ళకు ముందుకు వస్తున్నారు. ఇంకా చేసేది లేక
ఇక ఈ రకంగా అరెస్టులు చేసి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో నిర్వీర్యం చేయాలని చంద్రబాబు నాయుడు మిగతా కూటమి పెద్దలు అనుకున్నారు. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల్లో గుండెల్లోంచి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తొలగించలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత ఏర్పడింది కూటమి పరిపాలన మీద. 13 నెలల పరిపాలన మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏర్లే పారుతుంది. బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా సరే, హైవే మీద కూడా లిక్కర్ షాపులు ఉన్నాయి. అంటే వీళ్ళ ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? చీప్ లిక్కర్ అందించి ప్రజలతో ఆరోగ్యంతో ఆటలాడుకుంటారు. దీన్ని డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్ అనే పేరు పెట్టి మా నాయకుల్ని రాజకీయ కక్షలతో అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.